వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీటు గెలిచి దేశంలో నరేంద్ర మోదీ పాలన మరోసారి వస్తుందని భాజపా సీనియర్ నేత మురళీధర్ రావు ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ బోయినపల్లిలో మలయాళీ విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజామాబాద్ భాజపా అభ్యర్థి అతిథి మెజారిటీతో గెలవడం ఖాయమని పార్లమెంటరీ ఇన్ఛార్జ్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశంలో ఎంపీ అరవింద్తో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేనతో పొత్తు ఉందని, ఒంటరిగానే పోటీకి దిగుతామని భాజపా నేత లక్ష్మణ్ సృష్టించారు. రాష్ట్రం నుంచి 10 ఎంపీ సీట్లు సాధించడం ఖాయమన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం వీళ్ళ మోదీ గారు అవినీతిని అరికడతా ఉన్నారు. కుటుంబ పాలనను చరమగీతంతో ఇవాళ ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో వంశపారపర రాజకీయాలకు చెల్లు చీటి అని చెప్పడము, అండ్ మోర్ పర్టికులర్ జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్. మోర్ ఓవర్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్, బుజ్జగింపు రాజకీయాలు, మైనార్టీ ఓటు కోసం వారు అవలంబిస్తున్న విధానాలు ఇప్పుడిప్పుడే కనువిప్పవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మోదీ గారు దేశం కోసం, దేశమే నా కుటుంబం అని చెప్పి వారు పనిచేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ కేవలం ఇవాళ నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యుల కోసం పనిచేసే పార్టీగా, అదే రకంగా కొన్ని కుల పార్టీలు, అవినీతి పార్టీలు వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడితే ఈరోజు తేలిపోతా ఉన్నది. అందుకనే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒకవైపు అభివృద్ధికి ఆ ప్రగతి పరుగులు తీస్తా ఉంటే, ఈ పేదల సంక్షేమం పేరు మీద చివరి వ్యక్తి కూడా దళారీ వ్యవస్థ లేకుండా, కించిత్తు అవినీతికి తావు లేకుండా ఈ 10 సంవత్సరాల కాలంలోనే 32 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంక్ ఖాతాలకు నేరుగా వారు చేరిస్తే, దానికి తోడు ఇవాళ సామాజిక న్యాయం పేరు మీద సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అన్ని వర్గాల ప్రజల కోసం